హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పొట్లకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పొట్లకాయని గల్లుప్పుని తీసుకున్నానండి. నేను ఒక పొడుగు పొట్లకాయ ఒకటి తీసుకున్నాను. ఇలా గల్లుప్పు తీసుకొని పొట్లకాయని మనం ఇలా రబ్ చేస్తూ తీసుకోవటం వల్ల దాని మీద ఉన్న వైట్ అనేది పోతుందండి. ఈ విధంగా అన్ని పొట్లకాయని రబ్ చేసుకోవాలి. మీరు గల్లుప్పు ప్లేస్లో సాల్ట్ అయినా తీసుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే కాస్తంత పసుపు యాడ్ చేసుకొని మొత్తం స్క్వీజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా నేను చూపించినట్టు మొత్తం స్క్వీజ్ చేసుకోవటం వల్ల చూడండి ఈ రంగులోకి మారుతుంది. ఇలా చేసుకోవచ్చండి, లేదా పీలర్తో కూడా పీల్ చేసుకోవచ్చు. ఏ విధంగానే చేసుకోవచ్చండి, కానీ పీలర్తో పీల్ చేసుకోవటం వల్ల పొట్లకాయ అనేది టేస్ట్ మారుతుంది. ఈ విధంగా సాల్ట్తో పీల్ చేసుకోవటం వల్ల పొట్లకాయ అనేది టేస్టీగా ఉంటుందండి. ఇది పాతకాలం నుంచి వస్తున్న పద్ధతి అండి. ఈ విధంగా ఫాలో అయితే మన పొట్లకాయ అనేది నీట్గా వైట్ అనేది పోతుందండి. ముందుగా ఈ పొట్లకాయని కట్ చేసుకున్న తర్వాత మధ్యలో సీడ్స్ అనేది తీసేసి, అంటే వైట్ అనేది వస్తుందండి, సీడ్స్ వైట్ అనేది వస్తుంది, అవన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. మీకు వాటర్ అనేది రాకుండా ఉండాలంటే కాస్తంత సాల్ట్ వేసి పిండితే సరిపోతుంది, వాటర్ కూడా ఉండవండి. నేనైతే పిండట్లేదు, మీకు నచ్చినట్టయితే పిండుకోవచ్చు. కొంతమంది అలా ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరండి. అలా స్క్వీజ్ చేయటం వల్ల పొట్లకాయలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయండి. ఈ విధంగా చేసుకోవటం వల్ల చాలా హెల్తీగా ఉంటుంది. మనం ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోయి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి. ఎక్కువ కూడా అవసరం లేదు, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. దాదాపు ఆ పొట్లకాయ ఒక అరకిలో దాకా ఉంది. అరకిలోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఇందులోనే కాస్త తాలింపు గింజలు, ఒక 2 ఎండుమిరపకాయలు అండి తుంచి వేసుకోండి. మీ తాలింపు గింజలు అనేది ఆప్షనల్ అండి, మీకు అవసరం లేదంటే డైరెక్ట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకుందామండి. పొట్లకాయ వేపుడు చేసేటప్పుడు టమాటా వేసుకోకండి, టేస్ట్ అనేది మారిపోతుంది. ఎప్పుడైనా పొట్లకాయ అనేది ఆనియన్స్తోనే ఫ్రై చేసుకోవాలి. చాలామంది టమాటా వేసి వండుతారు, టేస్ట్ అంతగా బాగోదండి. ఈ విధంగా చేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ విధంగా పోపు అంతా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుందామండి. ఇందులోనే కాస్తంత కరివేపాకు యాడ్ చేసుకుందామండి. ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే పచ్చివాసన లేకుండా ఉంటుంది. పొట్లకాయ మొదలే పసరు వాసన వస్తుంది కదండి, అందుకని మనం ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఎటువంటి మసాలాలు అనేది యాడ్ చేయట్లేదండి, డైరెక్ట్గా న్యాచురల్గానే హోమ్ మేడ్గానే చేస్తున్నానండి. ఈ విధంగా కరివేపాకు కూడా వేసి కాస్త చిటపట్లాడివ్వాలండి. ఇలా ఆనియన్స్ అనేది మంచి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి నేను చూపించే విధంగా ఒకసారి తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదండి, డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఎటువంటి వాటర్ అనేది రాలేదండి. వెంటనే కుక్ చేసుకోవటం వల్ల వాటర్ అనేది అంత అనిపించదండి. మీరు కాసేపు పక్కన పెట్టారంటే వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఏం చెయ్యాలి అనుకుంటారేమో, అప్పుడు జస్ట్ మనము పిండితే సరిపోతుందండి, వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి. మీరు వండుకోవాలనుకున్నప్పుడు ఫాస్ట్గా వండుకోవటం మంచిదండి. ఎక్కువసేపు ఉంచడం వల్ల పొట్లకాయలో ప్రోటీన్స్ అనేది వాటర్ రూపంలో బయటకు వెళ్ళిపోతాయి. చూడండి ఈ విధంగా వేసిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కాస్త తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనము క్లీన్ చేసేటప్పుడు సాల్ట్ వేసి క్లీన్ చేసాం కాబట్టి సాల్ట్ కాస్త చూసి వేసుకుంటే మంచిదండి. ఇలా పసుపు ఉప్పు కలిసేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. దాదాపు ఒక 20 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మన పొట్లకాయ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుందండి. చూడండి నేను చూపించే విధంగా ఫ్రై చేసుకోండి, మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, లిమిట్గా ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు 10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. చూడండి 10 మినిట్స్ తర్వాత ఎలా మగ్గిందో. 2 టేబుల్ స్పూన్ ఆయిలే ఎక్కువైపోయిందండి. చూడండి ఎంత ఎక్కువగా వేసాం, 1/2 కేజీ పొట్లకాయ కాస్త ఎంత అయిందో చూడండి. అందుకే సాల్ట్ కాస్త చూసి వేసుకోవాలని చెప్పాను. ఇప్పుడు మీరు సాల్ట్ సరిపోతే యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో ఇప్పుడు నేను కొబ్బరి చున్నులపాయలు పేస్ట్ అండి, ఎండు కొబ్బరి చున్నులపాయ అండి, మీకు నచ్చినట్టయితే యాడ్ చేసుకొని లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇలా కొబ్బరి ఎండు చున్నులపాయలు అన్నీ కలిపి వేయటం వల్ల ఈ పొట్లకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి.
ఇలా కారం టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని పర్ఫెక్ట్గా కలిసేటట్టు కలుపుకుందామండి. ఇంకా ఎటువంటి మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎండు కొబ్బరి చున్నులపాయలే దీనికి మంచి టేస్ట్ ఇస్తుందండి, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. మనము బాలింతలు తింటారు కదండి, బాలింతలకి చున్నులపాయ వేయటం వల్ల చాలా మంచిది. చున్నులపాయలు రెగ్యులర్గా వాడటం వల్ల వాళ్ళకు కూడా హెల్త్కి చాలా మంచిదండి. మనం కూడా చున్నులపాయలు తినటం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గుతుంది. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.